హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పార్టీలోకి కోవట్లను పంపుతున్నారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి పార్టీ శ్రేణులకైతే చంద్రబాబు నాయుడు గారు ఒక హెచ్చరికలు జారీ చేశారు. మరి నిజంగా కోవట్లను పంపుతున్నారా? ఎవరు పంపుతున్నారు? ఆ కోవట్లు ఎవరు? సో ఇప్పుడు వాళ్ళు ఎంత డ్యామేజ్ చేసే ఛాన్స్ ఉంది? ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్కారం సార్. నమస్తే. సార్, పార్టీ శ్రేణులకైతే మహానాడు సభలో చంద్రబాబు నాయుడు గారు కొన్ని హెచ్చరికలు అయితే చేశారు. అందులో మెయిన్ గా కోవట్లను పంపుతున్నారు మన దగ్గరికి, సో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. మరి కోవట్ల కల్చర్ ఏంటి? పంపుతున్నారా నిజంగా? మరి ఎక్కడి నుంచి పంపుతున్నారు? ఎవరు పంపుతున్నారు? మరి వీళ్ళ ఏ స్థాయిలో డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి సార్? అంటే కోవర్టుల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి వ్యక్తే పార్టీ శ్రేణులకి జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. అసలు జాగ్రత్తగా ఉండాల్సింది ఆయన కదా. అవును. ఇది మనం సరదాగా లైటర్ వెన్లో మాట్లాడుకుంటే ఇది బాగుంది. కానీ కోవర్ట్ల మూలంగా నష్టం జరగటం అనేటటువంటిది తెలుగుదేశం పార్టీకి కొత్త కాదు. తెలుగుదేశం పార్టీ కోవర్టులతోటి అనేక సందర్భాల్లో ఇబ్బంది పడినటువంటి సందర్భం చూసాం, పరిస్థితులు చూసాం. అంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తూ వేరే పార్టీకి లీన్ అయినటువంటి అండర్స్టాండింగ్ ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులను చూసాం. అంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు, కొంతమంది నాయకులు, కొంతమంది అంటే కీలకమైన నాయకులు కూడా అధికారిక పార్టీ అంటే మరో పార్టీకి అమ్ముడు పోయారు అనేటటువంటిది బాగా వినిపించింది అన్నమాట. రెండోది, అసలు వీటన్నిటిని పక్కన పెట్టి ఆలోచిస్తే పార్టీ ఫిరాయింపు సంబంధించిన అంశం చూద్దాం. నాకు తెలిసి బహుశా భారతదేశంలో అత్యంత ఎక్కువగా ఫిరాయింపుల మూలంగా నష్టపోయినటువంటి ప్రాంతీయ పార్టీ తెలుగుదేశమే అనుకుంటా. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకులుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా అప్పుడు అధికార పార్టీకి అమ్ముడు పోయినటువంటి సందర్భాలు చూసాం. ఫిరాయింపు పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి పొజిషన్స్లో ఉన్నటువంటి నాయకులు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత పార్టీలో పాలిట్ బ్యూరోలో ఉన్నటువంటి వాళ్ళు కూడా పార్టీ ఫిరాయింపులకి మూలంగా చాలా విపరీతంగా తెలుగుదేశం పార్టీకి నష్టం చేసినటువంటి విషయం వాస్తవం. ఓకే. అయితే ఈ పార్టీ ఫిరాయింపులు ఒక భాగం అయితే కోవర్టులు అనేవాళ్ళు మరొక భాగం. అంటే పార్టీ కోసమే పనిచేస్తున్నట్టుగా, పార్టీ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నట్టుగా కనిపిస్తారు, కానీ అంతర్గతంగా వేరే పార్టీతోటి కొల్యుడై ఉంటారు. ఆ కొల్యుడైనటువంటి వ్యక్తులు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు, పార్టీ తరఫున పార్టీ వాయిస్లుగా ఉన్నటువంటి వాళ్ళు, దాంతోపాటు పార్టీకి అనుకూలంగా సోషల్ మీడియాలో ప్రచారం చేసేటటువంటి వ్యక్తులు, వీళ్ళందరూ కూడా వేరే పార్టీతోటి కొల్యుడైనటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. దీని పట్ల చంద్రబాబు నాయుడు ఏదైతే జాగ్రత్త చెప్పారో ఆ జాగ్రత్త ఖచ్చితంగా ఆయన కూడా పాటించి ఆయనకి సమీపంగా రావడానికి కొంతమంది వ్యక్తులు దగ్గరకు రావటం, కానీ అదే క్రమంలో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు వేరే పార్టీతోటి కొల్యుడై ఉండటం, కానీ వీటి పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకు అవసరం ఉంది అంటే కూటమితో ఉన్నటువంటి సంబంధం బలహీనపడేలాగా చేసేటటువంటి కోవర్టుల గురించి చాలా జాగ్రత్త ఉండాలి. కూటమి లేకపోతే ఈసారి అధికారం కష్టమయ్యేది అనేటటువంటి వాస్తవ పరిస్థితిని అందరూ అర్థం చేసుకున్నారు. అదే ఆ సందర్భంలో కూటమి కోసం కాస్త ఎక్కువే తెలుగుదేశం త్యాగం చేసింది అనేటటువంటి చర్చ కూడా ఉంది. దీన్ని పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఏదైతే పోరాట స్పిరిట్ ఉందో దాన్ని నిస్తేజం చేసేలాగా, నిర్వీర్యం చేసేలాగా కొంతమంది వ్యక్తులు, అదే సందర్భంలో పార్టీకి అనుకూలంగా మాట్లాడుతూ పార్టీ వాదనకి అనుకూలంగా మాట్లాడుతూ మరోపక్క దాన్ని నిర్వీర్యం చేసేలాగా, ఆ పోరాట స్ఫూర్తిని తగ్గించేలాగా చేసేటటువంటి వ్యక్తుల పట్ల కొంత జాగ్రత్త అయితే అవసరం. నిజంగానే కోవర్ట్లు ఉన్నారా లేదా అంటే రాజకీయాల్లో అది కోవర్ట్లోనే వాళ్ళు లేకపోతే రాజకీయ పరంగా ఎత్తుగడలు వేరే రకంగా ఉండేవి అనేది ప్రధానమైన అంశం. ఓకే. కాబట్టి ఎటు తిరిగి ఆలోచించినా ఇదైతే కీలకమైన అంశం, జాగ్రత్త పడాల్సిన అంశం అని పార్టీ అధినేతే స్వయంగా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆయన పాటిస్తూ మిగతా వాళ్ళ పట్ల కూడా ఆయనకి దగ్గర కావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తులు, అంటే ముఖ్యంగా కోవర్ట్లు, వాళ్ళ పట్ల కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఓకే. సో ఈ కోవర్ట్లు ఎవరు సార్? వైసీపీ వాళ్ళేనా? సహజంగానే వైసీపీ వాళ్ళు ఉంటారు. అదే సందర్భంలో మిగతా 3 పార్టీలు మిగతా 2 పార్టీలు ఏవైతే
వాళ్ళతోటి సఖ్యత సంబంధాలు కొనసాగించేటటువంటి క్రమంలో దాన్ని దెబ్బకొట్టేటటువంటి శక్తులు కూడా ఉంటారు. దానికి మళ్ళీ ఎవరు ప్రోత్సహిస్తారు అంటే ప్రత్యర్థి పార్టీ ప్రోత్సహిస్తుంది. ప్రత్యర్థి పార్టీ లేదా ప్రత్యర్థి పార్టీలో ఉన్నటువంటి వ్యతిరేక భావం ఉన్నటువంటి వ్యక్తులు లేదా పార్టీని నాశనం చేసే ఉద్దేశం ఉన్న వ్యక్తులే వస్తారు. దానికి సహజంగా వైసీపీ వచ్చేటటువంటి అవకాశం ఉంది, వైసీపీ సపోర్ట్ చేసే అవకాశం ఉంది. పార్టీ అధినేతకి దగ్గరగా వెళ్ళేటటువంటి క్రమంలో అదే సందర్భంలో పార్టీలో అగ్రనాయకత్వానికి దగ్గరగా వెళ్ళేటటువంటి ప్రయత్నం వీటన్నిటి ఖచ్చితంగా చేసేటటువంటి వ్యక్తులు శక్తుల పట్ల ఖచ్చితంగా చంద్రబాబు జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉంది. అదే సందర్భంలో మిగతా పార్టీ కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అంటే సార్ ముందు నుంచి కూడా కూటమిని చీల్చే ప్రయత్నం వైసీపీ చేసింది, కాకపోతే అది ప్రయత్నం ఫలించలేదు. ఇప్పుడు ఈ కోవట్ల ద్వారా కూడా ఇదే ప్రయత్నం చేసే 2014 నుంచి 2019 వరకు కూటమి ప్రయాణంలో మొదట కలిసి ప్రయాణం చేయటం ఒక భాగం అయితే, ఆ తర్వాత కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు విడిపోవటం, కూటమితో ఉన్నటువంటి కూటమి స్పిరిట్ ఏదైతే ఉందో ఆ స్పిరిట్ని కాదని ఒకళ్ళ మీద ఒకళ్ళు బహిరంగ వ్యాఖ్యానాలు చేసుకోవటం, పార్టీ అధినేతలు అంటే పోలవరం ఏటీఎం అని మోడీ అంటాం, అదే సందర్భంలో మోడీ ఫ్యామిలీ ఎక్కడ లాంటి వ్యక్తిగత విమర్శలు చేస్తాం. వీటన్నిటిది ఇక్కడ దాకా రావడానికి ఈ పార్టీలో ఆ పార్టీలో ఉన్నటువంటి కోవటులే ప్రధాన కారణం అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. వాళ్ళు అంటే అధినేత మనసుని మార్చేటటువంటి దిశగా కూడా ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. తర్వాత మళ్ళీ అంటే రియలైజ్ అయ్యి అందరం కలిసి ఉండాల్సిన అవసరం ఉంది అని ఏదైతే 3 పార్టీలు ముందుకి కలిసి సాగినాయో అది దానివల్ల ఒక సానుకూలమైన ఫలితం వచ్చింది. ఎప్పుడూ రానటువంటి భారీ మెజార్టీ తోటి కూటమి అధికారంలోకి వచ్చింది. 175లో 164 స్థానాలు గెలిచింది. దానికి బలంగా పనిచేసినటువంటి అంశాన్ని ఆ టీమ్ స్పిరిట్ అనేది